డిస్క్లైమర్: ఈ ఆర్టికల్ ఉద్దేశం కోడి పందాలు ఆడమని గాని పందాలు వెయ్యమని గాని కాదు. 18వ శతాబ్దంలో గ్లాంబర్లు ఏం చేశారు అనేది వివరించడమే దీని ఉద్దేశం. చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కోడి పందాలు కాస్తున్నారా? ఇలా కాస్తే ఒక్క పందెం కూడా ఓడిపోరు. సంక్రాంతి కోడి పందాలలో ఏ కోడి గెలుస్తుంది అనేది కీలకం. జనరల్గా ఎవరైనా బలమైన కోడి గెలుస్తుందని అనుకుంటారు. బరిలో దిగిన 2 కోళ్ళు బలంగానే ఉంటే కోళ్ళ జాతిని బట్టి అంచనా వేస్తారు. మరికొందరు సంఖ్యాశాస్త్రం, కుక్కుట శాస్త్రం ఇవన్నీ చూసుకుంటారు. ఎన్ని చూసినా ఎలాంటి వారైనా పందెం కాసినప్పుడు ప్రతిసారి గెలవడం అసాధ్యం. కానీ ఒక ఫార్ములాతో గెలవచ్చు. దానివల్ల ఓటమి అన్నదే ఉండదు. గెలుస్తూనే ఉంటారు. దాన్ని మార్టింగేల్ స్ట్రాటజీ అంటారు. కొంతమంది మార్టింగేల్ సిస్టమ్ అంటారు. ఇది చాలా సింపుల్. ఎలా ఉంటుందో చూద్దాం. 18వ శతాబ్దంలో గ్యాంబ్లింగ్ బెట్టింగ్ స్ట్రాటజీగా ఇది ఉండేది. ఇందులో ఒక బెట్ కట్టిన తర్వాత అందులో గెలిస్తే ఏ సమస్య ఉండదు. ఓడిపోతే నెక్స్ట్ బెట్ని డబుల్ పెడతారు. అది గెలిస్తే అప్పుడు ఓడిపోయిన బెట్ తాలూకా డబ్బు కూడా వచ్చేస్తుంది. ఇలా గెలిచే బెట్ వచ్చే వరకు పందెం కాస్తూ డబుల్ చేస్తూ పోతారు. అందువల్ల వరుసగా 4 పందాలు ఓడిపోయినా 5వ పందెం గెలిస్తే పోయిన డబ్బు మొత్తం వచ్చేయడమే కాదు, కొంత లాభం కూడా ఉంటుంది. ఇదెలాగో ఒక ఉదాహరణతో చూద్దాం. సపోజ్ మీరు ఒక కోడి పందెం చూసేందుకు వెళ్ళారు. అక్కడ ఎర్రకోడి, తెల్లకోడి ఉన్నాయి. మీరు తెల్లకోడి గెలుస్తుంది అని రూపాయలు 50 పందెం కాశారు అనుకుందాం. మీ అంచనా తప్ప ఎర్రకోడి గెలిచింది అనుకుంటే అప్పుడు మీకు నష్టం రూపాయలు 50 కాబట్టి మీరు నెక్స్ట్ పందెంలో ఈ నష్టాన్ని రికవరీ చేసుకునేలా ప్లాన్ ఉండాలి. అంటే ఈసారి మీరు కట్టే బెట్ 60 ఉండాలి. ఇది రెండో పందెం. అందులో మీరు గెలిస్తే మీకు రూపాయలు 60 వస్తుంది. అంటే మీరు కోల్పోయిన రూపాయలు 50ని తీసివేస్తే మీకు లాభం రూపాయలు 10 ఉంటుంది. అంతే. మీరు మళ్ళీ నెక్స్ట్ బెట్ని రూపాయలు 50తోనే ప్రారంభించాలి. ఒకవేళ మీరు రెండవ బెట్ కూడా ఓడిపోయారు అనుకుందాం. అప్పుడు మీకు మొత్తం లాస్ ఎంత? రూపాయలు 110. 50 ప్లస్ 60. కాబట్టి మీ నెక్స్ట్ మూడవ బెట్లో ఈ రూపాయలు 110 రికవరీ అయ్యేలా ప్లాన్ ఉండాలి. అంటే మూడో బెట్ సుమారుగా రూపాయలు 130 దాకా ఉండాలి. ఈ మూడవ పందెంలో మీరు గెలిస్తే మీకు ఎంత వస్తుంది? రూపాయలు 130 వస్తుంది. అందులో మీకు ఇదివరకటి నష్టం రూపాయలు 110 తీసివేస్తే లాభం రూపాయలు 20 ఉంటుంది. కాబట్టి మీరు ఏ పందెం ఓడిపోయినట్లు కాదు. పందెం గెలిచాక మళ్ళీ మీరు మొదటికి వచ్చేయాలి. అంటే మీరు నెక్స్ట్ కట్టే పందెం రూపాయలు 50 నుంచి ఉండాలి. ఒకవేళ మీరు మూడవ పందెం కూడా ఓడిపోయారు అనుకుందాం. అప్పుడు మీకు టోటల్ లాస్ ఎంత? రూపాయలు 240. 50 ప్లస్ 60 ప్లస్ 130. కాబట్టి మీరు నెక్స్ట్ వేసే పందెం విలువ ఈ నష్టాన్ని రికవరీ చేసేదిగా ఉండాలి. అంటే మీ నెక్స్ట్ బెట్ సుమారుగా రూపాయలు 300కి వేసుకోవాలి. ఇందులో మీరు గెలిస్తే మీకు వచ్చేది రూపాయలు 300. అందులో మీకు అయిన నష్టం రూపాయలు 240ని తీసివేస్తే మీకు మిగిలిన లాభం 60. అంటే మీరు 4 పందాలు కాయడం ద్వారా మీకు వచ్చిన లాభం రూపాయలు 60. అంటే మీకు నష్టమే లేదు. ఇలా మీరు గెలిచాక నెక్స్ట్ బెట్ మళ్ళీ రూపాయలు 50 నుంచే మొదలు పెట్టాలి. ఇదేమి మంచి స్ట్రాటజీ కాదు, న్యాయమైన స్ట్రాటజీ కూడా కాదు. కానీ తప్పనిసరిగా గెలిచేందుకు చాలామంది దీన్ని ఫాలో అవుతారు. అసలు కోడి పందాలే సరైనవి కావు. వాటిపై నిషేధం ఉంటుంది. ఇక అలాంటి వాటిలో పందాలు మాత్రం సరైనవిగా ఎందుకుంటాయి? ఎవరి స్ట్రాటజీ వారికి ఉంటుంది. ఈ మార్టింగేల్ స్ట్రాటజీలో 3 పెద్ద సవాళ్లు ఉన్నాయి. అవి: మొదట, బెట్ ఎప్పుడూ చిన్నగానే ఉండాలి. పొరపాటున మొదటిది ఎక్కువ బెట్ ఉంటే అది ఓడిపోతే ఆ నష్టాన్ని రికవరీ చేయడానికి డబల్ ట్రిపుల్ పందాలు కాయాల్సి ఉంటుంది. అంత మనీ లేకపోతే అంతే సంగతులు, మొత్తం పోయినట్లే. రెండవ సవాల్ ఏంటంటే
వరుసగా పందాలు ఓడిపోతూ ఉంటే భారీగా బెట్స్ కడుతూ పోతారు. అయినా గెలవకపోతే వరుసగా 10 పందాలు ఓడిపోతే ఇక బెట్ కట్టేందుకు మనీ కూడా లేకపోతే అప్పుడు నష్టం మామూలుగా ఉండదు. అందువల్ల ఈ స్ట్రాటజీలో ఖచ్చితంగా గెలుస్తారు అనే గ్యారంటీ కూడా లేదు. కాకపోతే ఓ రూపాయి కాయిన్ 10 సార్లు పైకి ఎగురవేసినప్పుడు 10 సార్లు అది బొమ్మ లేదా బొరుసు మాత్రమే పడే అవకాశాలు తక్కువ. ఎప్పుడోకప్పుడు అది మీరు అనుకున్నది పడే ఛాన్స్ ఎక్కువ. మీరు ప్రతిసారి బొమ్మ పడుతుంది అని అంటే అప్పుడు మీరు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ మార్టింగేల్ స్ట్రాటజీ కూడా ఇలాంటిదే. మూడవ సవాల్ ఏంటంటే పందేలు కాసేటప్పుడు లెక్క సరిగ్గా వేసుకోవాలి. ఎంత లాస్ వచ్చింది దాన్ని రికవరీ చేస్తూ నెక్స్ట్ ఎంత బెట్లు కట్టాలి అనేది పక్కా లెక్క ఉండాలి. ఈ లెక్కల్లో ఎక్కడైనా తేడా కొడితే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే చాలామంది ఓ పేపర్పై ఏ పందానికి ఎంత మనీ పెట్టాలో రాసుకుంటారు. తద్వారా గందరగోళం లేకుండా చూసుకుంటారు. మరో విషయం ఏంటంటే నష్టం రికవరీ అయ్యాక కొద్దిగానే లాభం ఉండాలి చూసుకోవాలి. ఎక్కువ లాభాల కోసం పెద్ద బెట్స్ కడితే నష్టపోతే నెక్స్ట్ మరింత పెద్ద బెట్ కట్టాల్సి ఉంటుంది. అది భారం అవ్వగలదు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.